శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారిని గెలిపించుకుందాం. శ్రీమతి కందికుంట యశోదమ్మ గారు జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారిని సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరుతూ కదిరి పట్టణం 34వ వార్డులో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 20 సంవత్సరాలుగా కదిరి నియోజకవర్గంలో ఉన్న ఏకైక నాయకుడు, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అంటూ భరోసా కల్పించే ప్రజా నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కందికుంట వెంకట ప్రసాద్ గారే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కదిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే ఈసారి ఈ సైకో జగన్ రెడ్డికి స్వస్తి పలికి కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ కందికుంట ప్రసాద్ గారిని గెలిపించుకుందాం. శ్రీమతి కందికుంట యశోదమ్మ ఎన్నికల ప్రచారంలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రామాలయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ కందికుంట ప్రసాదన్న గారి సహాయం పొందని గ్రామం అంటూ లేదు. కావున కదిరి నియోజకవర్గ ప్రజలరా, ప్రతి ఒక్కరిని నేను వేడుకునేది ఒక్కటే, ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును కందికుంట ప్రసాద్ అన్న గారికి వేయించి గెలిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారి భార్య యశోదమ్మ గారు ఈరోజు కదిరి పట్టణంలోని 34వ వార్డు నందు పర్యటించడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ ఘన హారతులతో సత్కరించి అమ్మగారిని ఈరోజు మా కందికుంట ప్రసాద్ అన్న గారిని గెలిపించుకునేది మా బాధ్యత అని ఈరోజు ప్రతి ఒక్కరి నోటి నుండి రావడం జరిగింది. అలాగే రాజకీయాల్లోకి అందరూ కోట్లు సంపాదించుకోవడానికి వస్తారు, కానీ కందికుంట ప్రసాద్ అన్న గారు కదిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క చిన్న పెద్ద అని తేడా లేకుండా వారి మనసును గెలుచుకోవడానికి వచ్చిన వ్యక్తి కందికుంట ప్రసాద్ అన్న గారు. ఈ రోజు కదిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో రామాలయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ కందికుంట ప్రసాద్ అన్న గారి సహాయం పొందని గ్రామం అంటూ లేదు. కావున కదిరి నియోజకవర్గ ప్రజలరా, ప్రతి ఒక్కరిని నేను వేడుకునేది ఒక్కటే, ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును కందికుంట ప్రసాద్ అన్న గారికి వేయించి గెలిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.